బీయింగ్ డిఫరెంట్గా ఉండడం సౌండ్స్ కూల్. బీ యువర్ సెల్ఫ్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. బీయింగ్ డిఫరెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ అని. కానీ డిఫరెంట్గా ఉండడం వల్ల వచ్చే లోన్లీనెస్, సాక్రిఫైజెస్, సెల్ఫ్ డౌట్స్, వీటి గురించి ఇప్పటివరకు ఎందుకు ఎవరు నాతో చెప్పలేదో నాకు తెలియదు. బట్ నేను డిఫరెంట్గా ఆలోచించడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. చాలా థింగ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను అదే డౌట్తో ఉంటాను, ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేయడం వల్ల నాకు ఏమన్నా యూజ్ ఉంటుందా అని. నా లైఫ్లో నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. బీయింగ్ డిఫరెంట్ అంటే అందరికీ ఆపోజిట్గా ఉండడం కాదు, డిఫరెంట్ హాబీస్ ఉండడం కాదు. ఇట్స్ చూసింగ్ ఎ పాత్ దట్ మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ యూ నీడ్ టు స్టాండ్ అలోన్. సమ్టైమ్స్ యూ నీడ్ టు వాక్ అలోన్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ యూ నీడ్ టు ఫైట్ అలోన్. అందుకే కొన్ని రోజులు నా ఫ్రెండ్స్ని చూసి రిగ్రెట్ అయ్యేదాన్ని. వాళ్ళందరూ కలిసి నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, అవుటింగ్ వెళ్తూ ఉంటారు. నేను మాత్రం రూమ్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను, వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాను, నా మీద వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ హానెస్ట్లీ ఇట్ ఫీల్స్ లోన్లీ సమ్టైమ్స్. చాలాసార్లు నా మైండ్లో ఒకే క్వశ్చన్ వచ్చింది, అసలు ఎందుకు ఇవన్నీ ఆపేద్దాం కదా అని. నార్మల్గా అందరిలాగా ఉంటేనే బెటర్ ఏమో అనిపించేది. ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ ఉండేది కాదు, ఆ చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో తెలియని ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అన్నీ చేస్తున్నా ఏదో మిస్ అవుతున్నట్టు, అన్నీ ప్రాపర్గా ఉన్నా ఏదో తెలియని బాధ. కానీ నేను ఆపకుండా ఉండడానికి బట్ ఎవ్రీ టైం నన్ను ఆపింది ఒకటే, మై ఫ్యూచర్ సెల్ఫ్, నా బెస్ట్ వర్షన్. ఇప్పుడు కష్టపడకపోతే ఫ్యూచర్లో నేను అవ్వాలనుకున్న పర్సన్ ఎప్పటికీ అవ్వలేనని గుర్తు చేసింది. అప్పుడు రియలైజ్ అయ్యాను, బీయింగ్ డిఫరెంట్ కమ్స్ విత్ ఎ ప్రైస్. టు బీ డిఫరెంట్ యూ నీడ్ టు లివ్ సమ్ థింగ్స్ దట్ యూ వాంట్ ద మోస్ట్. నీ కంఫర్ట్, నీ డిస్ట్రాక్షన్స్, నీ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ పీపుల్స్ అప్రూవల్. ఎస్, అది చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఆ సిచ్యువేషన్ చూస్తేనే భయం వేసేది. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ టెరిబుల్. స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం నేర్చుకోవడం, నీ మీద వర్క్ చేయడం, ప్రతిదీ అనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా హార్డ్గా అనిపిస్తాయి. కానీ ఏదో తెలియని నమ్మకం ఉంటుంది, వన్స్ మనం అనుకున్న ప్లేస్ మనం రీచ్ అయ్యాక ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్ అని. అప్పుడు నేను చేసిన సాక్రిఫైజెస్ నన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి అనిపిస్తుంది. ఇప్పుడు నేను సాక్రిఫైజెస్ చేస్తున్న థింగ్స్ రేపు చాలామంది కోరుకునే థింగ్స్ అవుతాయి. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ బికాజ్ యు ఆర్ చూసింగ్ ఎ డిఫరెంట్ పాత్, రిమెంబర్ దిస్. ప్రతి సీజన్లో మనతో పీపుల్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సీజన్స్ గ్రోత్ కోసం ఉంటాయి, కొన్ని సీజన్స్లో యూ నీడ్ టు వాక్ అలోన్ అండ్ స్టాండ్ అలోన్. కానీ ఆ డైరెక్షన్ మాత్రం కరెక్ట్ అయితే ఈ లోన్లీనెస్కి ఒకరోజు నువ్వు రిగ్రెట్ అవ్వవు. ఇన్స్టెడ్ నువ్వు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటావు. ఐ అండర్స్టాండ్. అండ్ నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఒక క్రౌడ్లో డిఫరెంట్గా ఉండడం అనేది ఇట్స్ పెయిన్ఫుల్. అందరూ గ్రూప్గా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే నుంచోవడం అనేది ఇట్స్ వెరీ హర్టింగ్. ఐ అండర్స్టాండ్. బట్ యూ విల్ గెట్ ఏ సిచ్యువేషన్ where you will have all the things that you wanted for your future self. Yes, people నిన్ను blame చేస్తారు, people నిన్ను క్వశ్చన్ చేస్తారు, people do everything that makes you unhappy, that makes you question yourself. మనమే కొన్నిసార్లు మన క్వశ్చన్ చేసుకుంటాం, ఇది అవసరమా, అసలు ఎందుకు ఇంత చేయాలి, ఎందుకు డిఫరెంట్గా ఉండాలి, లేదంటే ఆ గ్రూప్లో ఒక పర్సన్గా ఉంటే సరిపోతుంది కదా అని. బట్ ఎక్కడో తెలియని మనస్సాక్షి దాన్ని ఒప్పుకొనివ్వదు. ఏం చేస్తాం? అట్ ప్రజెంట్ బీయింగ్ డిఫరెంట్ అనేది ఒక తెలియని ఏమో ఎలా మారిపోయిందో నేను చెప్పలేను. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ బికాస్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి. వి రియలీ వాంట్ సమ్వన్ టు అండర్స్టాండ్ అస్ ఇన్ దీస్ హార్డ్ టైమ్స్. బట్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్త్ ఇట్. ఇట్ విల్ బీ ఫైన్. సమ్డే యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కీప్ గోయింగ్. డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. బీ హ్యాపీ and be thankful for everything. Being different is lonely in the beginning, painful in the middle, but beautiful in the end. And trust me, this is Harshita signing off. Thank you so much.